మా ఇంట్లో ఒకరోజు ముందు రోజు ట్రావెల్ చేసాం కదా! నెక్స్ట్ డే మార్నింగ్ హిత్వి గాడికి కొత్త ప్లేస్ కదా! కొంచెం అలవాటు అవ్వాలి కాబట్టి నిద్రకొచ్చేసాడు. అండ్ నేనైతే కుక్ చేస్తున్నాను. అది కూడా ఎగ్ కర్రీ నా స్టైల్‌లోని. బ్యాక్‌గ్రౌండ్ మీకు కొంచెం మ్యూజిక్స్ వస్తాయి. అవేంటంటే మా హిత్వి గాడు ఆటలాడుతున్నాడు. సో, అయితే చాలామంది అడిగేదేంటంటే, "మీ అత్తమ్మ వాళ్ళు ఎందుకు ఎక్కువ మాట్లాడరు?" అది ఇది అని అంటున్నారు. బేసికల్లీ పాపం వాళ్ళకి కెమెరా అది అంతగా తెలీదు కదా! అప్పటికి నేను కొన్ని కొన్ని క్లిప్స్ షూట్ చేస్తాను. అండ్ మా కో సిస్టర్ విషయానికొస్తే తను బేసిక్‌గా కెమెరా అంటే చాలా భయము. చాలా సార్లు వీడియోస్‌లో కూడా చెప్పాను. ఆ పిల్ల అంటే కెమెరాలో చూపియడానికి, మాట్లాడడానికి భయపడతది. అందుకే నేను ఇబ్బంది పెట్టను. అదర్‌వైజ్ ఇంకేం రీజన్స్ లేదు. అండ్ నేను కూడా ఒక ప్లేస్‌కెళ్ళినప్పుడు వాళ్ళతో కొంచెం టైం స్పెండ్ చేయాలి కాబట్టి అక్కడ కూడా ఈ వీడియోస్ ఎందుకని చెప్పి నేను ఎక్కువ వీడియోస్ కూడా తీయను. అంతే, అంతమించి ఇంకేం కాదు. ఇంక అందరూ లంచ్ చేసేసారు. మీకు ఒక ప్లేస్ చూపిస్తాను. ఇక్కడ ఏంటంటే మా ఇంటి ముందే ఒక పెద్ద వేప చెట్టు ఉంటుంది. దానికి రోజు పూజ చేస్తారు. అండ్ కింద ఏంటంటే డైలీ దీపం పెడుతది మా తోటికోడలు. సో, అక్కడ జిల్లేడు చెట్టు ఉంటుంది. పక్కడొచ్చి తులసి చెట్టు కూడా ఉంటుంది. సో, చాలా పీస్‌ఫుల్‌గా ఉంటది ఇక్కడ వెదర్ అంతా. అండ్ ఇంకోటి మొన్న హిత్వి గాడికి నేను పప్పాయ పెట్టాను గదా! అవి కూడా ఏంటంటే ఇక్కడ చెట్ల నుంచి తీసుకొచ్చాడు కిషోరు. చాలా స్వీట్‌గా ఉంటాయి. సో, ఇక్కడ కొన్ని పువ్వులు, ఈ పపాయ ఇవన్నీ పండించుకుంటున్నారు. నాకు ఇలాంటి ప్లేసెస్ చూస్తే ఒక తెలియని హ్యాపీనెస్ వస్తది. దట్స్ ఫర్ మినీ వ్లాగ్.